కేసీఆర్ కు అవినీతి మరక అంటిందంటే హరీష్ రావు సంతోషే కారణమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం ఇష్యూలో హరీష్ రావు మేజర్ పాత్ర లేదా అని ఆమె ప్రశ్నించారు. అందుకే రెండోసారి కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టారని అన్నారు. 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే కేసీఆర్ పేరు చెప్పుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డికి రోజు గడవదని అన్నారు కవిత. వాళ్ల తప్పులు బయటపడుతున్నాయని అనుకుంటే కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. బయటపడుతున్నాయనుకుంటే, ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి, వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేరేమని భయం పాపం. అందుకని ఆయన రోజు పొద్దుగాలేస్తే కేసీఆర్ని తిట్టుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు. కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వేసేంత వరకు వస్తే పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి అన్నారు కవిత. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి అన్నారు కవిత. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. ప్రశ్నించినందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే తోలు తీస్తామన్నారు కవిత. గీత గీస్తామని హెచ్చరించారు. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా. నేను గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. కాళేశ్వరంలో చీఫ్ ఇంజనీర్లుగా పనిచేసిన అవినీతి తిమింగళాలను ఏసీబీ అరెస్ట్ చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆ అవినీతి అధికారుల వెనక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో, మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది ఆ రిపోర్ట్ ఏమైంది, వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి, దాని కంక్లూజన్ ఏంది? ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ సీబీఐ ఎంక్వైరీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నించారు కవిత. తెలంగాణ బంద్కు ఎందుకు పిలుపివ్వలేదని ప్రశ్నించారామె. సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా? తెలంగాణ ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం. సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా? తెలంగాణ ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ